మొదటగా శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠం యొక్క మహత్యాన్ని తెలియచేయండి. తప్పకుండానమ్మా. ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. ఆ పీఠాన్ని దర్శించిన వాళ్ళకి, ఆ పీఠం యాత్ర చేసినటువంటి వాళ్ళకి, అక్కడ కొంతకాలం ఉండి ఒక నిద్ర చేయటము, ఆ అమ్మవారిని ఉపాసన చేయటము చేసిన వాళ్ళకి ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. ఎవరైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆ మాత యొక్క పుత్రులే, జగన్మాత యొక్క పుత్రులే కనుక. మరి చూడండి, మూలాధారము నుండి సహస్రారము వరకు, అంటే షట్చక్ర యోగ శాస్త్ర పరంగా చెప్పుకున్నట్లయితే ఆ కుండలిని శక్తి మూలాధారములో ఉండి ఆ సహస్రారానికి చేరటమే మానవ జన్మ యొక్క లక్ష్యము, ఆనందాన్ని పొందటము. అందుకని భారతదేశం అంతటా కూడా ఒక శరీరంగా కనుక తీసుకున్నట్లయితే ఉపఖండం అన్నమాట. భారతదేశం అంటే నేడు కనిపిస్తున్న భారతదేశం కాదు, ఒకప్పటి భారత ఉపఖండము. ఆ విధముగా లంకాయాం శాంకరీదేవి మొట్టమొదట శక్తిపీఠము శ్రీలంక, నేటి శ్రీలంక అనే ప్రదేశంలో ట్రింకోమలి అనేటువంటి ప్రాంతంలో అమ్మవారు యొక్క దేవాలయము ఉన్నది. వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. మనకన్నీ కూడా చరిత్ర కొద్దిగా తగినంతగా లభ్యం కాకపోవటం వల్ల స్పష్టంగా మనం చెప్పడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ భక్తులందరూ విశ్వాసంతో ఆ ఫలానా చోట అమ్మవారు ఉన్నది. శాంకరీదేవి, శం కరోతీతి శంకర, శంకరస్య శక్తి ఏవ శాంకరి. అంటే ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ, మానవాళ్ళందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు శంకరుడైతే ఆయన యొక్క శక్తియే శాంకరీదేవి అనేటువంటి రూపంలో శ్రీలంకలోని ఆ యొక్క మొట్టమొదటి శక్తిపీఠంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నది. ఆ అమ్మవారిని ఉపాసించినటువంటి వాళ్ళకి సమస్త సుఖములు కూడా లభిస్తాయి. అది మొట్టమొదటి శక్తిపీఠం యొక్క వైశిష్ట్యము. అమ్మవారిని హ్రీం శ్రీ శాంకరీ దేవ్యై నమః అనే మంత్రంతో ఉపాసన చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సర్వ సుఖాలు, సర్వ శుభాలు కూడా పొందుతారమ్మా. అలానే ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం కానీ, లేదా ఇలా పూజ చేయాలి అనేటువంటి నియమాలు ఏమన్నా ఉంటాయా గురుగారు? తప్పకుండానమ్మా. అక్కడికి వెళ్ళి అమ్మవారికి సంతుష్టురాలయ్యేటువంటివి అనేక విధములైనటువంటి స్తోత్రములు ఉన్నాయి. ఉదాహరణకి లలితా సహస్రనామ స్తోత్రం, పార్వతీ స్తోత్రం, చండీ సప్తశతి స్తోత్రం. అంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేయవచ్చు. అవకాశం లేని వాళ్ళు అష్టోత్తర శతనామ స్తోత్రములు చదవవచ్చు. అలాగనే ద్వాదశ నామ స్తోత్రము, 12 నామములతో కూడిన చిన్న స్తోత్రం కూడా ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జపించవచ్చు. అథవా ఇంకా సూక్ష్మమైనటువంటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ అమ్మవార్లను, అన్ని విధములైనటువంటి శక్తిపీఠములలోని సర్వదేవతలను కూడా మరి ఈ ఒక్క నామముతో కూడా మనం చక్కగా జపం చేయవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని 108 సార్లు తక్కువ లేకుండా ప్రతిరోజు పఠించినట్లయితే ఈ అష్టాదశ శక్తిపీఠములలోని దేవతల అందరి యొక్క, అమ్మవార్లందరి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. ఇక పూజా విధానంలోకి వస్తే సులభమైనటువంటిది, మరి ఉత్తమమైనటువంటిది షోడశోపచార పూజా విధానము అని ఉంటుంది. అమ్మవారిని ఆవాహన చేయటం, ఆసనం ఇవ్వటం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, ఈ విధమైనటువంటి 16 ఉపచారములతో కూడినటువంటి షోడశోపచార పూజను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు.